హలో ఫ్రెండ్స్, పవర్ సొల్యూషన్ సెక్టర్లో ఉన్న పవరికా ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జిఎంపీ, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్, నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే, అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఐపీఓ March 24th ట్యూస్డే ఓపెన్ అయ్యి March 27th ఫ్రైడే క్లోజ్ అవుతుందండి. అంటే మనకి March 24th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి March 27th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా మనం జాగ్రత్తగా చూసి అప్లై చేయొచ్చు. ఇక అలాట్మెంట్ March 30th మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిఫండ్స్ లేదా షేర్స్ క్రెడిట్ April 1st మనకి ఇచ్చారండి. ఇక లిస్టింగ్ చూసుకుంటే April 2nd మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇంకా ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ మనకి 375 రూపీస్ నుంచి 395 రూపీస్ గాను, లాట్ సైజ్ మనకి 37 షేర్స్ ఒక లాట్లో ఉన్నాయండి. అలాగే 100 crores మనకి ఇష్యూ సైజ్గా ఇచ్చారు. ఇందులో ఈ 1100 crores-లో 700 crores ఆఫ్ రూపీస్ని మనం ఫ్రెష్ ఇష్యూ గాను, 400 crores ఆఫ్ రూపీస్ని మనం ఓఎఫ్ఎస్ గాను చూడొచ్చు అనమాట. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇచ్చారు. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే క్యూఐబికి 50%, ఎన్ఐఏ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, రిటైల్ కోటాకి ఎప్పటిలాగానే మనకి 35% ఇచ్చారు. 35% ఉంది కాబట్టి మనకి కాంపిటీషన్ అనేది కొంచెం డీసెంట్గానే ఉంటుందండి. బట్ డిమాండ్ పెరిగే కొద్దీ మనకి అది మారుతుంది. ఈ బిజినెస్ కంపెనీ మోడల్ చూద్దాం. పవరికా ఒక పవర్ సొల్యూషన్ కంపెనీ అనమాట. ఇది మెయిన్లీ డీజిల్ జనరేటర్ సెట్స్ బిజినెస్లో ఉంది. బ్యాకప్ పవర్ మరియు మెయిన్ పవర్ అప్లికేషన్స్ కోసం సొల్యూషన్స్ అనేది ఇస్తుంది అనమాట. కంపెనీ బిజినెస్ మేజర్గా డీజిల్ జనరేటర్ సెట్స్, మీడియం స్పీడ్ లార్జ్ జనరేటర్స్, అలైడ్ పవర్ సొల్యూషన్స్, అలాగే విండ్ పవర్ బిజినెస్ ఆర్ ఈపీసీ ఆర్ ఓఎండ్ఎం రిలేటెడ్ యాక్టివిటీస్లో ఈ సెగ్మెంట్స్లో ఈ కంపెనీ అనేది ఉందన్నమాట. కంపెనీ అనేది మొత్తాన్ని ఈ సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట. ఇది డిఫరెంట్ ఇండస్ట్రీస్కి పవర్ బ్యాకప్ అండ్ జనరేషన్ సొల్యూషన్స్ అనేది అందిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పవర్ ఎక్విప్మెంట్ ప్లస్ జనరేటర్ సొల్యూషన్స్ ప్లస్ రిలేటెడ్ సర్వీసెస్ ద్వారా ఈ కంపెనీ అనేది రెవెన్యూ సంపాదిస్తుంది. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే 2023లో 2422.42 crores ఆఫ్ రూపీస్ రెవెన్యూగా ఉందండి. 106.45 crores ఆఫ్ రూపీస్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్గా ఉంది. 2024లో చూసుకుంటే టోటల్ ఇన్కమ్ 2356.77 crores-గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 226.11 crores-గా ఉందన్నమాట. 2025లో 2710.93 crores-గా ఉంది. అంటే ఆల్మోస్ట్ 2711 ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 175.83 crores-గాను ఉందన్నమాట. ఇక్కడ రెవెన్యూ స్ట్రాంగ్ స్కేల్లోనే ఉంది. ప్రాఫిట్ 24తో కంపేర్ చేస్తే 25లో కొంచెం సాఫ్ట్ అయినా కూడా కంపెనీ ఓవరాల్గా ప్రాఫిటబుల్గానే ఉందన్నమాట. మనం దీన్ని ఒక పాజిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇంతకీ ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే మనం మినిమమ్ ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? ఒక లాట్లో 37 షేర్స్ ఉన్నాయి. అలాగే ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ మనకి 395 తీసుకుంటే 37 into 395 మనకి 14,615 రూపీస్ మనం అప్రాక్సిమేట్లీ మినిమం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం సెబీ రూల్స్ ప్రకారం మనం ఇంకా కొన్ని ఎక్స్ట్రా లాట్స్ కొనుక్కొని అప్ టు 2 lakhs వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంతకీ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? వీళ్ళు ఫ్రెష్ ఇష్యూకి కొంత అమౌంట్ని అయితే కలెక్ట్ చేశారు కదండి. ఆ అమౌంట్ని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టెన్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్ ప్రీపేమెంట్స్కి కొంత అమౌంట్ అయితే యూజ్ చేస్తున్నారండి. అలాగే కొంత అమౌంట్ని జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్ జిఎంపీ అఫీషియల్ అయితే కాదు, బట్ ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రజెంట్ ఫ్లాట్గా ఉందండి. జిఎంపీ 0 రూపీస్గా చూపిస్తుంది అనమాట. సో చివరి వరకు ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు చివరి వరకు జిఎంపీ చెక్ చేసుకొని అప్లై చేసే ముందు ఒకసారి జిఎంపీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా చూడండి. జిఎంపీని మనం సెంటిమెంట్గా మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయాలి అంటే ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపెనీ థీమ్ అండి. పవర్ సొల్యూషన్స్ ఆ జనరేటర్ బిజినెస్లో ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ అయితే ఉంది ఈ కంపెనీ. సో మంచి థీమ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లార్జ్ స్కేల్ రెవెన్యూ బేస్ ఉంది. అలాగే ఫ్రెష్ ఇష్యూ మనీ డెప్ట్ రిడక్షన్స్కి యూజ్ అవుతుంది అనమాట. వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో
అది డెప్ట్ రిడక్షన్స్కి ఇస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అప్కమింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గే ఛాన్స్, ఇంట్రెస్ట్ బర్డెన్స్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఒక పాజిటివ్ పాయింట్గా తీసుకోవచ్చు. ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అందులో మొదటిది ఏంటంటే డీజీ సెట్ బిజినెస్ సైక్లికల్ కావచ్చు. అంటే డిజిటల్ జనరేటర్స్ ఉన్నాయి కదా, అవి సైక్లికల్ కావచ్చు. అలాగే ప్రాఫిట్ కన్సిస్టెన్సీ ఇయర్ టు ఇయర్ ఫ్లక్చువేట్ అవుతుంది. మనం చూసుకుంటూ ఉంటే ఫ్లక్చువేట్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో కూడా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల షేర్ ప్రైజెస్ అనేది వాలటిలిటీ ఉంటుంది. అలాగే పవర్ ఆర్ ఇన్ఫ్రా లింక్ డిమాండ్ స్లో డౌన్ ఉంటే బిజినెస్ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కానీ అండ్ నెక్స్ట్ మెయిన్ జిఎంపీ కరెంట్లీ 0 ఉందండి, 0 రూపీస్ ఉంది. అండ్ కొంత ఓఎఫ్ఎస్ పోర్షన్ కూడా ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు బయటకు అయితే వస్తున్నారు అన్నమాట. ఇవన్నీ మనం రిస్క్ ఫ్యాక్టర్గా మాట్లాడుకోవచ్చు. ఇందుకే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే ప్రజెంట్ ఫ్లాట్ జిఎంపీ 0 ఉంది కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం అండి. అది చివరి వరకు ఒకసారి చూసి మీరు ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసేవాళ్ళు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంపెనీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్ మీకు బిలీఫ్ అనిపించి ఉంటే హ్యాపీగా మీరు ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, అది ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. అలాగే మీరు అప్లై చేస్తున్నారా స్కిప్ చేస్తున్నారా అని మనకి కామెంట్ బాక్స్లో సరదాగా పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.